హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ అండ్ డివోషనల్. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు మన వీడియోలో దీపాలు ఏ దిక్కును పెట్టాలో మనం చర్చించుకుందామండి. సాధారణంగా మనం ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకునేటప్పుడు మనం ఉత్తరం వైపు కానీ తూర్పు వైపును కానీ పెట్టుకుంటామండి. అలా తూర్పుకు పెట్టుకుంటే మనకి వృద్ధి కలుగుతుంది, ఉత్తరానికి పెడితే ఐశ్వర్యం ప్రాప్తిస్తుందండి. కానీ మనం ఇంట్లో ఏదైనా వైదికంగా ధార్మికంగా కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు ఆ కార్యక్రమాన్ని అనుసరించి ఆ కార్యక్రమానికి అనుగుణంగా తూర్పు వైపును కానీ ఉత్తరం వైపును కానీ మనం చేయాలండి. అలాగే ఈ దీపావళి నరకాసుర వధ జరిగిన తర్వాత లోకమంతా సంతోషంతో బాణసంచ కాల్చారని మన పురాణాలు చెప్తున్నాయండి. నరక చతుర్దశి నాడు నరకాసురునికి సంబంధించింది. ఇంకో విధంగా మనకి నరక చతుర్దశి నాడు సాయంకాల సమయంలో దక్షిణం వైపు చూచే విధంగా దీపాలు పెట్టడం అనేటటువంటిది మన ఆచారంగా ఉంది. దక్షిణం వైపు ఎందుకు పెట్టాలి? ఒకవేళ నరకాసురునికి దీనికి సంబంధం ఉన్నట్లయితే నరకాసురుడు పరిపాలించిన రాజ్యం ప్రాగ్జ్యోతిష్యపురం. మనకి భారతదేశంలో ప్రాగ్జ్యోతిష్యపురం ఎక్కడ ఉంది? ఈశాన్యంలో ఉంది. ఆ ఈశాన్యం ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. ఆ అస్సాంలో ప్రాగ్జ్యోతిష్యపురం, ఆ అస్సాంనే ప్రాగ్జ్యోతిష్యపురం అంటారండి. అక్కడ దానికి అనుగుణంగా కూడా అమ్మవారు వెలిసింది. అక్కడ ఈ కథ అక్కడ విస్తరించి ఉంటుందండి అంతటా కూడాను. మన ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈశాన్య దిక్కు వైపు మనం దీపాలు పెట్టాలి. ఇంకో విధంగా చూసుకున్నట్లయితే నరక చతుర్దశి రోజున నరకం అనేటువంటిది లోకానికి సంబంధించింది. ఈ నరక చతుర్దశి రోజున మన పురాణాలు ఏం చెప్తున్నాయంటే హేమాద్రి, ధర్మసింధు, నిర్ణయ సింధు మొదలైన అనేక గ్రంథాల్లో ఈ నరక చతుర్దశి రోజున దక్షిణం వైపుకి సాయంకాల సమయంలో దీపారాధన చేయాలి అని చెప్తుంది. దక్షిణం ఎవరి దిక్కు? యమధర్మరాజుకి సంబంధించింది. స్వర్గం, నరకం కూడా దక్షిణం వైపుకే ఉంటాయి. అలాగే దక్షిణం దిశ అనగానే పితృలోకం, నరకలోకం ఉంటుంది. అందుకే దక్షిణ దిశ అనగానే యమధర్మరాజుకు సంబంధించిందిగా మనం చూస్తాం. దీపావళి కథ కూడా దీనికి సంబంధించిందిగానే కనిపిస్తుంటుంది. అలాగే మన పితృదేవతలు నరకంలో పడకుండా నరక చతుర్దశి రోజున మనం సాయంకాల సమయంలో దీపారాధన చేయడం ద్వారా దక్షిణం వైపుకి ఆ దీపాన్ని పెట్టడం ద్వారా దాన్నే యమదీపం అంటారు. ఆ యమధర్మరాజుకి ఆనందం కలిగి మన పితృదేవతలందరికీ ఎవరైతే ఉన్నారో మన పితామహులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన పెద్దలు వాళ్ళందరికీ కూడా స్వర్గప్రాప్తి కలుగుతుందని నరక చతుర్దశి కథ మనకి చెబుతుంది. ఈ రెండు విధాలుగా తూర్పు వైపున ఈశాన్య వైపు ఒక రకంగా పెట్టచ్చు. ఇంకో విధంగా మన పితృదేవతలకు కూడా యమదీపం కూడా మనం వెలిగించడం ద్వారా మన పితృదేవతలకి స్వర్గప్రాప్తి కలిగిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి.